హాయ్, వెల్కమ్ టు లవ్లీ టాక్స్. ఈ వీడియోలో అయితే నేను అటుకులను యూజ్ చేసి దోశని ఎలా చేస్తారో ఈ రెసిపీని అయితే మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇది మా అమ్మమ్మ చెప్పిన రెసిపీ. ఇంట్లో అయితే మేము ప్రిపేర్ చేసుకుంటాము, కానీ మీకు కూడా ఒకసారి చూపించాలని అయితే మేము వీడియోలో చూపిస్తున్నాము. ముందుగా అయితే 1.5 గ్లాస్ అటుకులు, 1.5 గ్లాస్ బియ్యాన్ని అయితే మేము తీసుకున్నాము. నార్మల్గా అటుకులు ఎంత క్వాంటిటీ తీసుకుంటామో దానికి ఈక్వల్గా బియ్యాన్ని కూడా మనం తీసుకోవాలి. సో మేమైతే తీసుకున్న తర్వాత రెండింటిని వాష్ చేసుకున్నాము సపరేట్గా. రెండింటిని సపరేట్గా వాష్ చేసుకున్న తర్వాత మిక్స్ చేయాలి అటుకుల్ని అండ్ బియ్యాన్ని. అండ్ మీకైతే వీడియోలో చూపించినట్టు వాష్ చేసుకొని మిక్స్ చేసుకోండి. అండ్ అందులోకి అయితే మేమైతే 1 ప్యాకెట్ పెరుగుని అయితే యాడ్ చేసుకున్నాము. అంటే క్వాంటిటీని బట్టి మీరు పెరుగుని అయితే యాడ్ చేసుకోవాలి. మేమైతే 1 ప్యాకెట్ పెరుగుని యాడ్ చేసుకొని దాంట్లో వాటర్ని మిక్స్ చేసుకొని మనం వేసుకున్న అటుకులు అండ్ బియ్యాన్ని అయితే మునిగిపోయేంత వరకు వాటర్ని అయితే మిక్స్ చేసుకోవాలి. దాన్ని ఓవర్ నైట్ అంతా నానబెట్టేయాలి. అండ్ మీరు దోశ పిండిని ఎలా గ్రైండ్ చేసుకుంటారో అలా గ్రైండ్ చేసుకొని మార్నింగ్ లేచి ఒక 2 అవర్స్ వదిలేసి మనమైతే దోశని వేసుకోవచ్చు. ఇక దోశని మనం ఎలా దోశ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకోండి, సోడా పొడి వేసుకొని. అండ్ మీరైతే ఈ దోశని ట్రై చేశారనుకో ఇక వదిలిపెట్టరు. చాలా అంటే చాలా టేస్టీగా, స్మూత్గా ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. అండ్ ఇందులో మనం ఉద్దిపప్పుని అయితే యూజ్ చేయము. ఓన్లీ అటుకులు అండ్ బియ్యంని మాత్రమే యూజ్ చేసి దోశని ప్రిపేర్ చేసుకుంటాము. అండ్ మీరు చూసారుగా ఎంత నీట్గా, ఎంత సాఫ్ట్గా వచ్చిందో. దోశ పిండి కూడా సేమ్ దోశ పిండి ఎలా ఉంటుందో అలానే ఉంది అటుకుల పిండి కూడా. సో మీరు టేస్ట్ చేస్తారంటే కూడా చాలా స్మూత్ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ ఇందులోకి మంచి చట్నీ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. అండ్ చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి మీకు కావాల్సింది పల్లీలు, చింతపండు అండ్ ఆనియన్, దానికి సరిపడా కారం, ఉప్పు అండ్ వెల్లుల్లి. వీటినన్నిటిని మిక్స్ చేసుకొని మనమైతే చట్నీని ప్రిపేర్ చేసుకుంటాము. అండ్ చట్నీ అయితే చాలా టేస్టీ అండ్ స్పైసీగా ఉంది. రెండు కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.